హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో సాంగ్ దగ్గర నా కోసం ఒక సపరేట్ టెంట్ని రెడీ చేయండి అని చెప్తాడు కదా. ఇప్పుడు ఎపిసోడ్లో చూసారంటే సాంగ్ హీరోయిన్ దగ్గరకు వచ్చి యాన్సన్కి సపరేట్గా ఒక టెంట్ని వేసిచ్చాము. సో ఇంకా తరువాత నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, నువ్వు అక్కడికే వెళ్ళి వాడికి మందుని ఇవ్వచ్చు అంటాడు. అప్పుడు హీరోయిన్, అతను సాధారణమైన సోల్జరే కదా, అంతేకాకుండా ఇక్కడ చాలా మంది సోల్జర్స్కి దెబ్బలు తగిలిండాది, అలా ఉన్నప్పుడు అతనికి మాత్రం ఎలా సపరేట్గా ఒక టెంట్ని ఇచ్చారు అని అడుగుతుంది. సాంగ్కి ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక, అది నువ్వే కదా ప్రొవిజన్స్ని కష్టపడి తీసుకుని వచ్చావు, అంతేకాకుండా ఆ డ్యామ్ని పగలగొట్టిన ప్లాన్ అంతా నీ వల్లనే సక్సెస్ అయింది, ఈ విషయం అంతా మార్కస్కి తెలిసి నీ హస్బెండ్కి రివార్డ్ ఇవ్వాలి అని చెప్పి ఇలా అంతా సపరేట్గా టెంట్ని అరేంజ్ చేసి ఇచ్చారు అంటాడు. అదంతా విని హీరోయిన్ ఖుషీగా, అవునా, కానీ రివార్డ్ అంటే ఇంతేనా, డబ్బులంతా ఇవ్వరా అన్నట్లు అడుగుతుంటుంది. వాడు ఇప్పుడు చేసేది లేక, అదంతా ఇచ్చారు, మార్కస్ ఈ డబ్బులు మీకు ఇవ్వమన్నాడు అని చెప్పి వాడి డబ్బుల్ని తీసి ఇస్తుంటాడు. సాంగ్ కొంచెం డబ్బులే ఇచ్చాడేమో, దానివల్ల హీరోయిన్, ఇది నాకు ఓకే, కానీ నాతో పాటు జిన్ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా హెల్ప్ చేశారు కదా, మరి వాళ్ళకి అని అడగ్గా ఇంకా సాంగ్కి వేరే దారి లేక వాళ్ళకి డబ్బులు ఉంది అని వాడి డబ్బుల్ని తీసి ఇచ్చేసి వెళ్తుంటాడు. ఇంకా అలానే ఇంకో పక్క హీరో యూజిన్ ఇద్దరు మాట్లాడుకోవడం చూపిస్తారు. ఇక్కడ గాయపడిన సోల్జర్స్ కి ఇవ్వడానికి చాలా మూలికలు ఉనిండదు. సో యూజిన్ ఆ మూలికలన్నింటినీ రప్పించి తనే కొత్తగా ఒక మందుని తయారు చేసింటుంది. సో ఇప్పుడు హీరో దగ్గర ఈ మందుని తింటే బ్లీడింగ్ స్టాప్ అయిపోతుంది, గాయం కూడా త్వరగా బాగా అయిపోతుంది అని చెప్పి హీరోకి ఇస్తుంది. ఆ కొత్త మందుని తయారు చేసేటప్పుడు యూజినే అన్ని మూలికల్ని తిని చూసి మరి ఆ కొత్త మందుని రెడీ చేసింటుంది. సో ఇప్పుడు హీరో చాలా రిస్క్ చేసి మరి ఈ మందుని తయారు చేసిండావు, చాలానే థ్యాంక్స్ అంటాడు. తను అదంతా ఉండని, నువ్వు ఎందుకు చన్యుణ్ణి నిజంగానే పెళ్లి చేసుకున్నట్లు తనని మోసం చేస్తున్నావు, తను చాలానే మంచి అమ్మాయిగా ఉంది, తనని నువ్వు ఇలా మోసం చేయడం అంతా అసలు బాలేదు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు హీరో, నేను తన దగ్గర నేనే మార్కస్ అన్న విషయాన్ని మాత్రమే దాచాను తప్ప ఇంకే అబద్ధం చెప్పలేదు, తన దగ్గర చెప్పిన అన్ని విషయాలు నిజమే అని చెప్తుంటాడు. ఆ టైం కరెక్ట్గా హీరోయిన్ హీరో కోసం సూప్ని తీసుకుని లోపలికి వస్తుంది. యూజిన్ని చూసి, నా హస్బెండ్ హెల్త్ ఎలా ఉంది అని చెక్ చేయడానికి వచ్చారా అని అడగ్గా తను కూడా, అవును అందుకే వచ్చాను, సరే ఇంకా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకోవడం లేదు, నేను వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో కోసం సూప్ని తీసుకుని వచ్చింటుంది కదా, దాన్ని హీరోకి ఇచ్చి ఆ తర్వాత సాంగ్ డబ్బులు ఇచ్చాడు కదా దాన్ని తీసి చూపిస్తుంటుంది. నా కోసం మార్కస్ రివార్డ్ ఇచ్చాడు అని చెప్పి చాలానే ఖుషీగా చెప్తుంటుంది. వాడు, నా కోసం ఇంత దూరం కష్టపడి వచ్చిండావు కదా, నీకు ఇక్కడ ఏమైనా అవుతుందేమో అని భయంగా లేదా అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్, ఎందుకు భయం, ఇక్కడ మార్కస్ ఉన్నాడు కదా, అతను ఎవరికి ఏం జరగనివ్వడు అని నాకు తెలుసు, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీరేం భయపడకండి, నేను మిమ్మల్ని ఇక్కడి నుండి కాపాడి పిలుచుకొని వెళ్ళిపోతాను అని చెప్తుంటుంది. హీరోనే మార్కస్ అని తెలియక అప్పుడు హీరో, ఒకవేళ అలా ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే నువ్వు ఎలా ఇక్కడి నుండి తప్పించుకొని వెళ్ళాలి అని చూడాలి తప్ప నన్ని కాపాడాలి అని నా కోసం వెతుకుతూ ఉండకు అంటాడు. కానీ హీరోయిన్, అదంతా కుదరదు, నేను మిమ్మల్ని ఖచ్చితంగా వెతుకుతాను, మీరు లిన్యాన్ నుండి వెళ్లే ముందు నేను మిమ్మల్ని కొట్టేశాను, చాలా హార్ష్గా కూడా మాట్లాడేశాను, దానివల్ల నేను ఎంత బాధపడ్డా అని తెలుసా, ఆ విషయం తలుచుకున్నప్పుడంతా నాకు చాలానే గిల్టీగా ఉన్నింది అంటుంది. అదంతా విన్న హీరో, అయితే నన్ను కొట్టేశావు అని గిల్టీ ఫీలింగ్తోనే నన్ను వెతుక్కుంటూ వచ్చావా అని అడగ్గా అలా అంతా ఏం లేదు అని చెప్పి హీరో చెయ్యిని పట్టుకొని, మీరు లిన్యాన్ నుండి వెళ్ళిపోయిన తరువాత చాలా విషయాలు జరిగింది, దోపిడి దొంగలు ఊరికి వచ్చి చాలా మందిని చంపేశారు, యువాన్ అనే ఒకడు నన్ను కిడ్నాప్ చేసుకుని వెళ్ళాలి అని చూశాడు, నేను ఒక కొండపై నుండి కూడా కింద పడిపోయాను, చావు అంచుల దాకా వెళ్ళి వచ్చాను, అప్పుడు కూడా నేను చనిపోతున్నా అని భయపడలేదు, ఎక్కడ మిమ్మల్ని చూడకుండా చనిపోతానేమో అని భయంగా ఉన్నింది అని చెప్పి హీరోని హక్ చేసుకొని, నేను మిమ్మల్ని ఎంత మిస్ అయ్యా అని తెలుసా, మీరు ప్రాణాలతో ఉన్నారా లేరా అని తెలియక ప్రతిరోజు మీ గురించి ఆలోచిస్తూ నిన్న ఈ యుద్ధం అంతా కంప్లీట్ అయిన తరువాత దయచేసి నాతో పాటు ఇంటికి వచ్చేయండి, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అంటుంది. హీరోకి కూడా బాగా అర్థమవుతుంది హీరోయిన్ వాణ్ణి ఎంత మిస్ అయింది అని, దానివల్ల సరే నేను నీతోనే వచ్చేస్తాను అంటాడు. ఆ తర్వాత హీరో గాయాలకి మందు వేస్తుంటుంది, అలా వేస్తూ హీరోని చూస్తుంటుంది. వాడు చూసి ఏమైంది అని అడగ్గా, నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఆ మంచులో దెబ్బలు తగిలి పడి ఉన్నారు, అప్పుడు ఇంకా ఎక్కువగా గాయాలు ఉనింది, మీ బాడీ మొత్తం బ్లడ్ ఉనింది,
అప్పుడు ఇలానే మిమ్మల్ని చూసుకున్నా ఆ విషయం అంతా గుర్తొచ్చింది అని చెప్పి బ్యాండేజ్ అంతా వేసి హీరోకి డ్రెస్ని వేస్తుంటుంది. హీరోయిన్ హీరోకి చాలానే క్లోజ్గా ఉండడంతో వాడికి ఒకలా చాలానే నర్వస్గా ఉంటుంది. దానివల్ల హీరోయిన్నే చూస్తుంటాడు. ఆ తరువాత హీరోయిన్ హీరో చేతి మీద ఉన్న గాయానికి మందు వేసి ఊదుతుంటుంది. ఇంక తరువాత హీరో కంట్రోల్లో ఉండలేకపోతాడు. సో హీరోయిన్ని పట్టుకొని కిస్ చేస్తాడు. కానీ హీరోయిన్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా ఉండడంతో తనకి నచ్చలేదేమో అని అనుకొని సారీ తెలియకుండా చేసేసా అని చెప్తుంటాడు. అప్పుడు హీరోయిన్ వెళ్ళి హీరోని కిస్ చేస్తుంటుంది. ఇలానే ఇద్దరు కాసేపు కిస్ చేసుకుంటారు. ఆ తరువాత హీరోయిన్ సిగ్గుపడుతూ నేను రేపొచ్చి మిమ్మల్ని చూస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటుంది. హీరోయిన్ ఇలా హీరో టెంట్లో నుండి సిగ్గుపడుతూ వెళ్ళడం జిన్ చూస్తాడు. జిన్కి హీరోయిన్ మీద ఫీలింగ్స్ ఉంది కదా, సో వాడికి ఒకలా బాధగా ఉంటుంది. ఇప్పుడు వాడి ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తే సాంగ్ హీరోయిన్కి డబ్బులు ఇచ్చింటాడు కదా, దాన్ని హీరోయిన్ వీళ్ళకి ఇచ్చింటుంది. సో అందరూ ఆ డబ్బుని తీసి హ్యాపీగా చూస్తుంటారు. ఆ తర్వాత జిన్ దగ్గర చంగ్యూని చూసావా అని అడుగుతారు. వాడు తన హస్బెండ్ దగ్గర ఉంది. చాలా రోజుల తరువాత తన హస్బెండ్ని మీట్ అయింది కదా, సో తను చాలానే హ్యాపీగా ఉంది. తను అలా హ్యాపీగా ఉండడం చూసి నాకు చాలానే హ్యాపీగా ఉంది అంటాడు. నోరు మాత్రమే అలా చెప్తుంటుంది, కానీ మనసులో చాలానే ఫీల్ అవుతుంటాడు. ఇంకా ఆ టైంలోనే యూజీని చూపిస్తారు. యూజీ కొత్త మందుని కనిపెట్టే ప్రాసెస్లో చాలా మూలికలు తినింటుంది కదా, అది ఇప్పుడు సెట్ అవ్వక కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే తన అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వెళ్ళి సాంగ్ని పిలుచుకొని వస్తుంది. సాంగ్ కూడా భయపడిపోతాడు. వెంటనే యూజీని పైకి లేపి కూర్చోపెట్టాడు. కాసేపట్లోనే యోజిన్ కూడా మేలుకుంటుంది. పక్కన ఉన్నది అసిస్టెంట్ ఏమో అని అనుకుని ఆ మందు చాలా బాగా పనిచేస్తుంది. వెంటనే దాన్ని తీసుకుని వెళ్ళి సోల్జర్స్ కి ఇవ్వు అని చెప్తుంటుంది. ఆ తరువాతనే చూస్తుంది తనని పట్టుకో అన్నది సాంగ్ అని. ఇప్పుడు వాడు మందుని కనిపెట్టడం అంతా ఓకేనే, కానీ మీ హెల్త్ ని కూడా కాస్త చూసుకోండి అంటాడు. అప్పుడు యూజిన్ లేదు, ఆ మందుని రెడీ చేసేటప్పుడు నేనే అన్ని మూలికలను తిని చూశాను అంటుంది. ఆ మాట విని వాడు షాక్ అవుతాడు. మీరు ఈ దేశానికి యువరాణి, మీ ప్రాణాలు చాలానే ముఖ్యం, ఇలా అంతా ఇంకొకసారి చేయకండి అంటాడు. అప్పుడు యూజిన్ నేను ఎంత యువరాణిగా ఉన్నా ఇప్పుడు నేను ఒక రాయల్ డాక్టర్ని, ఈ సోల్జర్స్ యొక్క ప్రాణాలని కాపాడటం మాత్రమే నా పని అని చెప్పగా, అయినా కూడా అదే మూలిక అని తెలియకుండా తినడం చాలానే ప్రమాదం, ఒకవేళ అది పాయిజన్ అయితే ఏం చేసేది అని అడుగుతాడు. అప్పుడు యూజిన్ ఒకరోజు మీరే కదా చెప్పారు, ఒక దేశం యొక్క రాజు ఇంకా మంత్రులు ఆ దేశానికి ఏది మంచిదో అదే చేయాలి అని. అలా చూస్తే ఈ దేశం యొక్క ప్రిన్సెస్గా నాకు ఆ బాధ్యత ఉంది కదా అంటుంది. వాడు అదంతా నిజమే, కానీ అది రాజుకి మంత్రులకి మాత్రమే, మీలాంటి అమ్మాయిలకి ప్రిన్సెస్కి కాదు, మీ హెల్త్ చాలానే ముఖ్యం అని చెప్పగా, నేను ఇక్కడ ప్రిన్సెస్గా రాలేదు, ఒక డాక్టర్గా వచ్చాను, నాకు ఇప్పటికీ సోల్జర్స్ ప్రాణాలే ముఖ్యం, నేను ఇలా అంతా కష్టపడటం వల్ల వాళ్ళ పెయిన్ని నేను తగ్గించగలను అంటే అందులో నాకు సంతోషమే అంటుంది. సాంగ్కి ఇప్పుడు అదంతా విని చాలానే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక ప్రిన్సెస్కి ఈ దేశ ప్రజల మీద ఇంత కేరింగ్ ఉంటుందా ఏంటి అని ఒకలా ఎమోషనల్ అయి యూజిన్ని చూస్తుంటాడు. అప్పుడు యూజిన్ అసిస్టెంట్ యూజిన్కి మందుని తీసుకుని వచ్చి ఇస్తుంది. దాన్ని ఇప్పుడు సాంగ్ తీసుకొని నేనే ఇస్తాను అని చెప్పి వాడే యూజిన్కి ఇస్తుంటాడు. ఇంకా అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. ఇంట్లో ఉన్న సోల్జర్స్ అందరూ బయటకు వచ్చి ఏంటిది, ఎక్కడో మీట్ ని కుక్ చేస్తున్నా స్మెల్ వస్తుంది కదా, ఎక్కడి నుండి వస్తుంది అన్నట్లు పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. యాక్చువల్లీ హీరోయిన్ వాళ్ళు ఇక్కడికి గ్రాసరీస్ ని తీసుకుని వస్తున్నప్పుడు ఆ యోషి మనుషులు అటాక్ చేశారు కదా, అప్పుడు మీట్ ని తెచ్చిన గంప కింద పడిపోయింటుంది. సో హీరోయిన్ వాళ్ళు మీట్ ని తీసుకుని రాలేకపోయింటారు. అందుకే సోల్జర్స్ అందరూ ఇప్పుడు ఎక్కడో మీట్ ని కుక్ చేసే స్మెల్ వస్తుంది కదా అని వెళ్తుంటారు. సరే అలా ఎవరు మీట్ ని కుక్ చేస్తున్నారు అని చూస్తే కొండ కింద ఉన్న ఆ యోషి మనుషులే మీట్ ని కుక్ చేస్తుంటారు. దీని ద్వారా హీరో సైనికుల్ని ఎలా అయినా టెంప్ట్ చేసి ఏమైనా ప్రాబ్లం చేద్దామని అలా చేస్తున్నట్లున్నారు. ఇంకా అలానే ఇంకో పక్క హీరోని చూపిస్తారు. సాంగ్ హీరో దగ్గరకు వచ్చి యూషి వాళ్ళు మన సోల్జర్స్ ని టెంప్ట్ చేసేలానే మీట్ ని కుక్ చేస్తున్నారు, మనం ఎక్స్పెక్ట్ చేసినట్లే ఆ యూషి ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పగా, అప్పుడు అక్కడ ఉన్న హీరో మనిషి ఆ యూషికి మన గురించి తెలియదేమో, అన్నం లేకపోయినా దుంపలు ఆకులు తిన్నైనా ప్రాణాలతో ఉంటాము తప్ప వాడి దగ్గరకు వెళ్ళి సరెండర్ అవ్వము అని వాడికి తెలియదేమో, అందుకే ఇలా అంతా చేస్తున్నాడు అంటాడు. అప్పుడు హీరో సరే వాడు ఇలా చేస్తాడు అని మనం ఎక్స్పెక్ట్ చేసిందే కదా, ఇప్పుడు మనం ప్లాన్ చేసినట్లు చేద్దామని హీరో వాడి మనుషులతో కొంతమంది సైనికుల్ని పిలుచుకొని అలా యూషి ఏం చేస్తున్నాడు అని చూడటానికి వెళ్ళిపోతాడు. ఆ విషయం తెలియక హీరోయిన్ హీరో కోసం
మందుని తీసుకుని వెళ్తుంది. కానీ హీరో లేకపోవడంతో అక్కడ ఉన్న ఒక అతని దగ్గర ఇలా నా హస్బెండ్ని చూసారా అని అడుగుతుంటుంది. అతను ఆ యూషి మనుషులు ఇక్కడ ఉన్న సోల్జర్స్ని టెంప్ట్ చేయడానికి మీట్ని కుక్ చేస్తున్నాడు. దానివల్ల మార్కస్ కొంతమంది సోల్జర్స్ని పిలుచుకొని ఆ యూషి దగ్గరకు వెళ్ళాడు. ఒకవేళ మీ హస్బెండ్ కూడా వాళ్ళతో కలిసి వెళ్ళాడేమో అని చెప్తాడు. ఆ మాట విని హీరోయిన్ డల్గా అయిపోతుంది. ఏమంటే హీరోకి ఇంకా గాయం కంప్లీట్గా అవ్వలేదు కదా, సో అంతలో యుద్ధం చేయడానికి వెళ్ళిపోయాడా అని ఫీల్ అవుతుంటుంది. అప్పుడు యూజిన్ అక్కడికి వచ్చి మీ హస్బెండ్కి ఏం కాదు, మార్కస్ కూడా వెళ్ళాడు కదా, అతను అంతా చూసుకుంటాడు అని చెప్తుంటుంది. అప్పుడు జూహీ ఏడుస్తూ అక్కడికి వస్తుంది. వచ్చి హీరోయిన్ దగ్గర మన ఊరి వాళ్ళందరినీ చంపేసి నన్ను కిడ్నాప్ చేసి పిలుచుకొని వెళ్ళాడే, వాడు ఆ గుహ లోపలనే ఉన్నాడు అంటుంది. హీరోయిన్కి అర్థమైపోతుంది యువానే అని. వెంటనే జిన్ ఇంకా ఫ్రెండ్స్ని పిలుచుకొని ఆ గుహ దగ్గరకు వెళ్తుంటుంది. కానీ అక్కడ ఉన్న సోల్జర్స్ హీరోయిన్ వాళ్ళని అలో చెయ్యరు. అప్పుడు హీరోయిన్ ఆ గుహ లోపల ఉన్నది యువానా అని అడుగుతుంది. హీరోయిన్ ఇక్కడ మాట్లాడడం ఆ యువానికి బాగానే వినిపిస్తుంటుంది. దానివల్ల వాడు వచ్చింది చంగ్యునా, నువ్వు నన్ను చాలా మిస్ అయ్యావా ఏంటి, నన్ను వెతుక్కుంటూ ఇక్కడికే వచ్చేసావు అని అడుగుతుంటాడు. వాడి వాయిస్ని విని వీళ్ళు లోపలికి వెళ్ళి తీరాల్సిందే అని చెప్తుంటారు. అప్పుడే అక్కడికి హీరో మనిషి వస్తాడు. వాడిప్పుడు హీరోయిన్ దగ్గర మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అర్థమవుతుంది. కానీ ఇప్పటికీ ఆ యువాన్ ప్రాణాలతో ఉండి తీరాలి. వాణ్ణి ఎరగా పెట్టి శత్రు సైన్యాన్ని పట్టుకోగలం, దానివల్ల ఇప్పటికీ వాణ్ణి ఏం చెయ్యలేము అంటాడు. అప్పుడు హీరోయిన్ నేను వాడి దగ్గర ఒకే ఒక విషయం మాత్రం అడగాలి, ఏ తప్పు చేయని మా ఊరి ప్రజల్ని ఎందుకు చంపాడు, అది మాత్రం నేను వాడి దగ్గర అడగాలి అని చెప్పగా ఆ యువాన్ కూడా లోపలికి రా, ఎందుకు చంపానో చెప్తాను అంటాడు. ఆ మాట విని జిన్ గ్యాంగ్ కోపంగా నిన్ని చంపకుండా వదలంరా అని అరుస్తూ ఆ యువాన్ దగ్గరకు వెళ్ళడానికి ట్రై చేస్తారు. కానీ హీరో మనిషి వాళ్ళని స్టాప్ చేసి హీరో మనిషికి హీరోయిన్ ఎవరు, హీరోకి హీరోయిన్ ఎంత ఇంపార్టెంట్ అని తెలుసు కదా, దానివల్ల మీరు మాత్రం ఇప్పుడు లోపలికి వెళ్ళండి అని చెప్పి హీరోయిన్ దగ్గర ఉన్న కత్తి అంతా తీసుకొని యువాన్ దగ్గరకు పిలుచుకొని వెళ్తాడు. ఇప్పుడు హీరోయిన్ కూడా ఆ గుహ లోపలికి వెళ్ళి ఆ యువాన్ని చూస్తుంది. వాడేమ్రా అంటే నేను రోజు నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నా, నువ్వు నన్ను మిస్ అవుతున్నావా ఏంటి అన్నట్లు అడుగుతుంటాడు. హీరోయిన్ అయితే వాడిని చంపే అంత కోపంలో ఉంటుంది. అయినా కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఎందుకు మా ఊరి ప్రజల్ని చంపావు అని అడుగుతుంది. వాడేమ్రా అంటే ఊరికేనే చంపాను అంటాడు. ఆ మార్కస్ మీ ఊరి వాళ్ళని కాపాడాలి అని అనుకున్నాడు, అందుకే చంపాను అని చెప్పగా ఆ మాట విని హీరోయిన్ ఎలా సైలెంట్గా ఉంటుంది. చిన్న పిల్లల నుండి వయసైన వాళ్ళ వరకు ఎవరిని వదలకుండా అందరినీ చంపిండావు కదా అని వాడి చెంప మీదనే ఒక్కటిస్తుంది. అప్పుడు వాడు నువ్వు దీనికే టెన్షన్ అయితే ఎలా, నీ చెల్లి నాతో ఉన్నప్పుడు నేను తనని నీళ్ళల్లో అంతా తోయడానికి ట్రై చేశాను, తను బాధపడటం చూసినప్పుడు చాలానే జాలీగా ఉన్నింది అని చెప్పి సైకోలా నవ్వుతుంటాడు. ఇంకా హీరోయిన్ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఎలా అంత చంపాడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అదంతా విని హీరోయిన్కి ఏడుపు వచ్చేస్తుంది. వాడైతే సైకోగాడు హీరోయిన్ ఏడుస్తుంటే అంతలా నవ్వుతుంటాడు. ఇప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, ఒక కత్తిని డ్రెస్ లోపల దాచి పెట్టుకుని వచ్చింటుంది. దాన్ని ఇప్పుడు తీసి యువాన్ మెడ మీద పెడుతుంది. వాడు అప్పుడు కూడా నవ్వుతూ నన్ను చంపేసే అని చెప్తుంటాడు. హీరోయిన్ కూడా వాణ్ణి నరికేలా వెళ్తుంది. కానీ వాణ్ణి నరకదు, వాణ్ణి ఒక గొలుసుతో కట్టి పెట్టింటారు కదా, ఆ గొలుసుని కట్ చేసేస్తుంది. ఇంకా ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. వాళ్ళు ఉంటున్న కొండ పైన నిల్చొని కింద యోషి మనుషులు మీట్ ని కుక్ చేస్తుంటారు కదా, దాన్ని చూస్తుంటారు. అప్పుడు హీరో మనిషి అక్కడికి వచ్చి ఇలా చంగ్యున యువాన్ గొలుసుని కట్ చేసి పిలుచుకుని వెళ్ళిపోయారు అని చెప్తాడు. ఆ మాట విని హీరో షాక్ అవుతాడు. ఇంకా అలానే హీరోయిన్ వాళ్ళని చూపిస్తారు. హీరోయిన్ జిన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ కొండ దగ్గరకే వెళ్తుంటారు. ఆ యువాన్ని ఎత్తుకొని వెళ్తుంటారు. ఇప్పుడు ఆ యువాన్ని తాడుతో కట్టిపెట్టి అక్కడ ఉన్న యోషిని చూసి మీ యువాన్ ఇప్పుడు మా దగ్గరనే ఉన్నాడు అని చెప్తుంది. హీరో వాళ్ళు కూడా అక్కడే కదా ఉన్నారు, మరి హీరోయిన్ చూడలేదా అని చూస్తుంటే హీరో వాళ్ళు అటుపక్కగా ఉంటారు. అందుకే హీరోయిన్ కి హీరో కనిపించడం లేదు. కానీ హీరో హీరోయిన్ ని చూసేస్తాడు. హీరోయిన్ మాట్లాడడం అంతా కూడా హీరోకి బాగానే వినిపిస్తుంటుంది. ఇంకా కింద నిల్చోన్న యూషి తమ్ముడు యువాన్ని అలా కట్టిపెట్టి ఉండడం చూస్తారు. ఇద్దరికి అంతలా మండిపోతుంటుంది. ఆ యూషి తమ్ముడు వెంటనే మనం వాళ్ళని అటాక్ చేద్దామంటాడు. కానీ యూషి వద్దు, ఆ మార్కస్ ఏమో ప్లాన్ చేసి ఇలా వాళ్ళని పంపించినట్లున్నాడు, మనం ఇప్పుడు వాళ్ళని అటాక్ చేస్తే అది యువాన్ ప్రాణాలకి ప్రమాదం, సో ఏం జరుగుతుందో కాసేపు వెయిట్ చేసి చూద్దామంటాడు. ఇప్పుడు పైన ఉన్న జిన్ ఇంకా వాడి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ యువాన్ని అంతలా కొడుతుంటారు. నీ వల్లనే మా అమ్మ చనిపోయారు, నీ వల్లనే నా చెల్లి ఇప్పుడు నడవలేకుండా ఉంది అని అందరూ వాణ్ణి అంతలా దంచిపెడుతుంటారు. మా ఊరి వాళ్ళని ఎందుకురా చంపావు అని వాణ్ణి కొట్టినప్పుడు వాణ్ణి చూసారంటే ఇక్కడ పందులు కూడా ప్రాణాలతో ఉంది, దానివల్ల
ఏం యూస్ ఉంది? అట్లీస్ట్ అవి మనం తినడానికైనా యూస్ అవుతుంది. కానీ మీరు దానికి కూడా యూస్ అవ్వరు. మీరంతా అసలు ఎందుకు ప్రాణాలతో ఉండాలి అన్నట్లు చెప్తుంటాడు. అదంతా విని హీరోయిన్ వెళ్ళి వాడి ముఖం మీదనే ఒక్కటిస్తుంది. అప్పుడు కూడా వాడు, నువ్వు కొడితే మాత్రం నాకు చాలానే హాయిగా ఉంది. దానివల్ల ఎంతైనా కొట్టుకో అన్నట్లు చెప్తుంటాడు. వాడు మాట్లాడేదంతా వినలేక హీరోయిన్, వాడు నోరు తెరవనట్లు వాడి నోరుని కట్టిపెట్టండి అని చెప్పి, ఇప్పుడు కింద ఉన్న వాళ్ళ దగ్గర మీ యువాన్ని ఏం చేయకూడదు అంటే మీ దగ్గర ఉన్న మీట్ ని ఇంకా ధాన్యాల్ని పైకి పంపించండి అంటుంది. కానీ వాళ్ళు అంత ఈజీగా ఎలా పంపిస్తారు? సో ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉండడం చూసి మళ్ళీ ఆ యువాన్ని అంతలా దంచి పెడుతుంటారు. అప్పుడు హీరోయిన్ జిన్ దగ్గర, నువ్వు మన ఊర్లో ఉన్నప్పుడు ఎంతమంది దగ్గర డబ్బుల్ని కలెక్ట్ చేయడానికి వెళ్ళింటావు? వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఏం చేసేవాడివి? నీకు ఈ కొట్టడం తప్ప ఇంకేం తెలీదా ఏంటి అన్నట్లు అడగ్గా, వెంటనే జిన్ అర్థం చేసుకొని ఆ యువాన్ ప్యాంట్ని తీసేసి యువాన్ని కింద ఉన్న వాళ్ళకి చూపించి, మీరు మాత్రం ఇప్పుడు మేము అడిగిన మీట్ ఇంకా ధాన్యాలు ఇవ్వలేదు అంటే మేము వీడి డ్రెస్ మొత్తాన్ని తీసేస్తాము, ఆ తరువాత మీ ఇష్టం అని చెప్తుంటాడు. అప్పుడు కూడా వాళ్ళు సైలెంట్ గానే ఉండడం చూసి ఇప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, కత్తిని తీసి వాడి ప్రైవేట్ పార్ట్ దగ్గర పెట్టి, ఇప్పుడు మేము అడిగిన మీట్ ఇంకా ధాన్యాలు పైకి వచ్చి చేరలేదు అంటే మీ రాజు యొక్క వారసుడికి ఇంకా తరువాత వారసులే లేనట్లు చేసేస్తా అని బెదిరిస్తుంటుంది. ఇప్పుడు ఆ మాట విని వాళ్ళు భయపడి మీట్ ఇంకా ధాన్యాల్ని పైకి పంపించేస్తారు. అప్పుడు ఆ యువాన్ ఎలానో వాడి నోట్లో ఉన్న క్లాత్ ని తీసేసి గట్టిగా, ఇక్కడ మార్కస్ లేడు, మీరు నా గురించి ఆలోచించకుండా వీళ్ళని అటాక్ చేయండి అని అర్చగా వాళ్ళు అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ హీరో ఆల్రెడీ సోల్జర్స్ కొంతమందిని హీరోయిన్ దగ్గరకు పంపించింటాడు. అలానే ఇప్పుడు హీరో కూడా దూరంలో నుండే ఆ యూషి మనుషుల్ని అటాక్ చేసి హీరోయిన్ వాళ్ళందరినీ సేఫ్ గా అక్కడి నుండి పిలుచుకొని వెళ్ళిపోతారు. కానీ హీరోయిన్ అక్కడ హీరోని చూసిండదు. ఇంకా వాళ్ళ దగ్గర నుండి తీసుకుని వచ్చిన మీట్ ఇంకా ధాన్యాలు అన్నింటినీ హీరోయిన్ జిన్ గ్యాంగ్ ఖుషీగా తీసుకుని వస్తుంటారు. మీట్ ని చూడగానే అక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ, వాళ్ళు చాలా రోజులు అయింటుంది కదా మీట్ ని తిని, దానివల్ల ఇప్పుడు అందరికీ అంత హ్యాపీగా ఉంటుంది. అప్పుడు జిన్ హీరోయిన్ ఇద్దరు, మనం ఈసారి కూడా చాలా పెద్ద పని చేశాం కదా, ఈ విషయం మాత్రం మార్కస్ కి తెలిసింది అంటే మనకి పెద్ద రివార్డ్ ఇస్తారు కదా అన్నట్లు మాట్లాడుతుంటారు. అప్పుడు అక్కడికి హీరో మనిషి వచ్చి హీరోయిన్ ఇంకా జిన్ గ్యాంగ్ దగ్గర మిమ్మల్ని మార్కస్ చూడాలి అని చెప్తున్నారు అని చెప్పి వాళ్ళందరినీ పిలుచుకొని వెళ్తుంటాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.